చాలా బాధ పెట్టేవాడిని. ఆడపిల్లలైతే జడలో పూలు పీకి నడిపించున్నానామా అంటూ కుష్టి వ్యాధి రోగంతో ఉన్న వ్యక్తులు ఆ సినిమాలో చూపించినట్టుగా వాళ్ళని హేళన చేసేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంత ద్వేషించానో అంత ఆయన నన్ను ప్రేమించారు. కానీ ఇంటికి రావాలనిపించేది కాదు. ఇంట్లో సభ్యులు ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ చాలా గొడవలతో ఉండేది. కొన్నిసార్లు ఆ గుళ్ళోనే పడుకునేవాడిని. ఎందుకు ఇంటికి వెళితే మనశ్శాంతి లేదు, ఈ గొడవలు ఎందుకు, ప్రశాంతంగా ఉంటుందని అక్కడే ఉండేవాడిని. ఎన్ని రోజులు ఉండగలను? అయితే ఊర్లో మాత్రం పంతులు గారని మంచి పేరుండేది, కానీ లోపల మాత్రము మనశ్శాంతి లేదు. ఏ దేవుడిస్తాడు, ఎవరిస్తారు, ఇదే నా ప్రశ్న. అయితే భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ప్రక్కన కుముదవల్లి అనే ప్రాంతంలో మా మేనమామ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, మామయ్య నాకు మనశ్శాంతి లేదు, నీవేదైనా ఉపాయం చెబుతావా అంటే ఆయన అన్నాడు, నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నాను రా, నీవు కూడా దీక్ష తీసుకున్నాడు. సరే, ఆయన మాట విని 7 సంవత్సరాలు నేను వెళ్ళాను, చాలామందిని తీసుకువెళ్ళాను, వచ్చాను. అయినా నాలో మనశ్శాంతి లేదు. ఇది నా జీవితంలో జరిగింది యథార్థమైన విషయం. కానీ మనశ్శాంతి లేక అనేక సార్లు చనిపోవాలనిపించింది. అయితే ఒక రోజున ఈనాడు పేపర్ మా ఇంటికి వచ్చింది. ఆ పేపర్లో ఏం పడిందంటే ఒక ప్రకటన, ఈ ఉంగరాన్ని ధరించిన వారికి కోర్టు సమస్యలు తీరుతాయి, కుటుంబ సమస్యలు తీరుతాయి. అంటే నాకు ప్రాణం లేచొచ్చింది. ఎలాగైనా ఈ ఉంగరాన్ని ధరిస్తే నా సమస్య తీరుతుందని, ఎలాగ ఉంగరాన్ని ఎలా తెచ్చుకోవాలని ఆ ప్రకటన చూస్తే, దాని వెల చూస్తే నా దగ్గర అంత డబ్బు లేదు. ఏం చెయ్యాలి చెప్పమా అని ఆలోచిస్తుంటే మా అమ్మగారు శనివారం నాడు ఉపవాసం ఉండేది. తలస్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ దుద్దులు తీసుకెళ్ళి, చెవి కమ్మలు తీసుకుని పక్కన పెట్టింది. చింతపండు పులుసులు వేసింది ఆవిడ వెళ్ళిన తర్వాత నేనున్న ప్రాంతంలో తణుకులో ఒక బంగారు షాప్కి వెళ్ళి దాన్ని అమ్మేసి ఆ వ్యక్తికి ఎమ్మో చేసి వచ్చేసారు. చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మా అమ్మగారు ఇంక వెతికి ఆవిడకి వేసారిపోయి తిట్లు పురాణం ప్రారంభించింది. ఏ దొంగోడు తీసాడు, ఆడు చేతులు ఇరిగిపోను, ఆడు కాళ్ళు ఇరిగిపోను అని తిడుతాడు. తిట్టకే బాబు అని మనసులో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ దొంగోడు నేనేనని మారు మనసు పొందినప్పుడు, దేవుడు నన్ను దర్శించిన తర్వాత ఆ దొంగోడు నేనేనని ఒప్పుకున్నాను. అది వేరే విషయం అనుకోండి. ఆ ఉంగరం వచ్చింది, ఎటువంటి సమాధానం లేదు. ఇక నాలో రోజు రోజుకి ఏమనిపిస్తుందంటే, ఈ జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అని బాధ, అని వేదన, ఏడుస్తూ ఉండేవాడిని. అర్చకుడిగా ఆ స్థలంలో పనిచేస్తున్నప్పటికీ, ఏంటి నేను ఇంత ఈ పరిస్థితిలో ఉన్నాను, ఏంటి, ఏ దేవుడు నన్ను కనికరిస్తాడు, ఎవరు నాకు సహాయం చేస్తారు? యేసు ప్రభుని మాత్రం ఎప్పుడూ కూడా నేను కొలవలేదండి. మాది అగ్రహారం అంటారు, బ్రాహ్మణులకి అగ్రహారం అంటారు. నేను వీధిలో కూర్చున్నప్పుడు మా వీధిని దాటుకుని కొంతమంది సహోదరులు బైబిల్ పట్టుకుని వెళుతుంటే, వసే విధముండల్లా తయారయ్యారు, బొట్టులు తీసేశారేమిటి, ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని తిట్టేవాడిని. ఒక పాస్టర్ గారు బైబిల్ సంచి చేసుకుని వెళ్తుంటే, ఒరే అడుక్కునేవాడు వెళ్తున్నాడు చూడండి అని తిట్టాను. భయపడుతూ మా వీధిలో నుంచి వెళ్ళేవాడు ఆయన. ఎంతో మంది మేమున్న ప్రాంతంలో ప్రభువుని అంగీకరించి బైబిల్ పట్టుకుంటే వాళ్ళని తిట్టేవాడిని. ఇటీవల కాలంలో ఒక 5 నెలల కిందట హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏమండి పంతులు గారు బాగున్నారని. ఇప్పుడు ఎవరు నన్ను ఇలా మాట్లాడుతున్నారంటే, ఎవరమ్మా మీరు అంటే, మీ ఇంటి పక్కన వరకు ఉండేవాళ్ళం అండి తణుకులో. నేను ప్రార్థన చేయించుకుంటే మీరు గోడ మీద నుంచి తల బయటకు పెట్టి మమ్మల్ని తెగతిట్టేవారు. ఈ రోజున మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారంటే మాకు ఎంత సంతోషం ఉందండి. దేవునికి స్తోత్రం. ఎంతో మందిని ద్వేషించిన నన్ను
ఈ దినాన్న ఆయన సాక్షిగా నన్ను ఉంచాడు. అయితే ఆ ప్రకటన ఇదంతా అయిపోయింది. ఇంక లాస్ట్గా అనుకుంటున్నాను, మా చింతాత గారు ఒక ఆయన ఉన్నారు, అంటే మా నాన్నగారు బాబాయ్, తాతగారు నాకు మనశ్శాంతి లేదండి, మీరు ఏదైనా ఉపాయం చెప్తారా అంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు నవగ్రహాల చుట్టూ తిరగరా, నీకు శని పట్టుకున్నట్టుంది, శుక్రమహాదశ కలిగి ఉంటే నువ్వు అనుకునే పని జరుగుతుందన్న. సరే, ఆయన మాట విని సోమవారం నాడు నువ్వు రోజులతో నవగ్రహాల చుట్టూ తిరిగాను. ఆ గ్రహాల చుట్టూ తిరిగాను, కానీ నా గ్రహం మాత్రం మారలేదు. ఇక లాస్ట్గా అనుకున్నాను, ఈ రోజు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి, లేకపోతే రైలు కింద తలకాయ పెట్టేస్తాను. ఇవన్నీ కూడా నాకు జరుగుతున్నాయి. అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాలి, లేకపోతే రైలు కింద తలకాయ పెట్టేస్తాను. అయిపోయింది. ఇక లాస్ట్గా గదిలో నుంచి ఇంక వెళ్ళిపోదాం అనుకునే సమయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గాలిలో అలా నాకు కనపడి, నేనే నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడును, నీవు నన్ను వెంబడించమంటే ఆయన చూసేసరికి ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నేను పాపినిగా నాకు వణికొచ్చేసింది. నా మనస్సు వాళ్ళ దేవుడు కనపడుతున్నాడు ఏంటి ఒక ప్రక్కన, మరో ప్రక్కన ఏమనిపిస్తుందంటే, ఇంతకాలం వీళ్ళు నమ్మావు, యేసు ప్రభుని నమ్మితే తప్పేముంది అంటే, అప్పుడు నాకు ఓ యేసు, నేను ఏ పువ్వులతో పూజ చేయాలో నాకు తెలియదు అని ఒక్కసారి ఆ మాట, నువ్వు నాకు మనశ్శాంతి ఇస్తావని నమ్మాను, ఒక్క మాట అన్నాను, లోపలికి ఆయన వచ్చేసాడండి. యేసు ప్రభు లోపలికి వచ్చేసినప్పుడు ఉన్న సంతోషం ప్రపంచంలో అనేక సార్లు అనేక చోట్లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కలగని సంతోషం, సమాధానం యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత నాకు జరిగింది. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రత్యక్షత అనుభవించిన వ్యక్తిని, ఎంత ధన్యత అండి. సృష్టికర్త అయిన దేవుడు, మరణానికి వెళ్ళిపోతున్న నన్ను ఆయన దర్శించిన దేవుడు. అయితే ఒకరోజు ఇలా జరిగింది, ఎక్కడికి వెళ్ళాలి ఇదే ప్రశ్న నాలో. మా ఫ్రెండ్ ఆయన ఒక కాపు కుల నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఒరే నాకు ఏదైనా తీసుకెళ్తాడు, ఒక పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ప్రార్థన చేశాడు, 4 మాటలు ఏదో చెప్పాడు. నడుచుకుంటూ వస్తుంటే మా ఫ్రెండ్ ఏమంటాడండి, ఆయన బైబిల్ తీసుకురా అన్నాడు. ఎందుకురా, పెద్ద ఆయన ఏదో చెప్పాడు, వాళ్ళ గ్రంథం నాకెందుకంటే బలవంతంగా ఆయన ఇస్తే షర్ట్ లోపల పెట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాను, బ్రీఫ్ కేసులో దాచాను. కొన్ని వారాల తర్వాత నాలో ఏమని వచ్చిందంటే, అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఒక బెడ్ లైట్ కాంతిలో కూర్చుని, నేను చదివిన వాటిలో లేనిది ఈ బైబిల్ అంత గొప్పదా అని చదివాను. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కాబట్టి నీ చెడుతనమును నేనేం పాపం చేశానని ఆలోచించాను. నేను చదివిన వేదాల్లోనూ మంత్రాల్లోనూ లేనిది ఈ బైబిల్ అంత గొప్పదా? అప్పుడు అందరూ పడుకున్నప్పుడు ఈ బైబిల్ చదివినప్పుడు నాలో ఉన్న ప్రతి పాపము దేవుడు చూపిస్తూ వచ్చాడు. దొంగ కరెంటు వాడాను, ఎలక్ట్రికల్ ఏ దగ్గరికి వెళ్ళాను, అయ్యా నేను దొంగను ఇలాగ కరెంటు వాడు, నాకు ఫైన్ ఏంటంటే, బాబు స్పాట్లో పట్టుకుంటే కానీ జరగదన్నాడు. ఏమన్నాడంటే, ఏం జరిగింది, కథ ఏం చెప్పన్నాడంటే, నేను అన్నాను, మనశ్శాంతి లేక నేను ఇలాగ ఒక పూజారిగా చేస్తున్నానంటే మనశ్శాంతి లేక చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దర్శించాడంటే, ఆయన కుర్చీలో నుంచి బయటకు వచ్చేసి అంటాడు, ఏమయ్యా నన్ను కూడా మీ యేసు ప్రభు క్షమించి మనశ్శాంతి ఇస్తాడా? మా ఇంట్లో అస్సలు నేను ఆఫీసర్ కేటగిరీలో ఉన్నాను కానీ ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు, నాకు మనశ్శాంతి లేదు, ఇస్తాడా అంటే ఎవరికైనా ఇస్తాడన్నాను. అంతే 2 మాటలు ఆయనతో మాట్లాడుతుంటే, నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాను, దేవునికి స్తోత్రం అని ఆయన కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఎలక్ట్రికల్ గారు అయిపోయింది. ఇంటికి వచ్చాను, ఈ బైబిల్ని చదువుతూ ఎలా చదవాలని చదువుతుంటే కాలేజీ బుక్లో పెట్టుకుని చదువుతున్నాను. అక్కడేముందంటే, నైవేద్యం పెట్టింది తినకూడదు. ప్రభా మా ఇంట్లో ఇవన్నీ అవే కదా. మా అమ్మగారికి చెప్తే నా గ్లాసు నా ప్లేటు అన్నీ తీసి పక్కనెట్టేసింది. ఇదేంటి ప్రభా, నా తల్లి ఎలా ప్రవర్తిస్తుంది అంటే, నేను నిన్ను లోకంలో నుంచి వేరు చేశాను, భయపడకో, దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు,
ఇంకా అక్కడి నుంచి సినిమాలు, సీరియల్ కానీ, చెడ్డ స్నేహాలు కానీ, త్రాగుడు కానీ ఇలాంటి వాటికి వెళ్లకుండా ప్రత్యేకంగా ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానంలోకి వచ్చాను. అయితే మీకు ఒక విషయం చెప్పి, నేను దేవుడు కొన్ని శ్లోకాల్లో దేవుడు ఎలాగా నన్ను సత్యం తెలియపరిచాడో మీకు చెప్తాను. ఒక రోజున బైబిల్ చదువుతుంటే కాలేజీ బుక్లో పెట్టుకుని మా నాన్నగారు వస్తున్నారు. దగ్గరికి వస్తుంటే ఆయన వస్తున్నాడని ఏం చదువుతున్నారు అనేసరికి ఈ బుక్ మూసేస్తాను. ఆయన అలా వెళ్ళిన తర్వాత ఏముందంటే మత్తయి సువార్త 10:33లో ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోరో పరలోకంలో దేవుని దూతలు ఎదుట మిమ్మల్ని కూర్చి నేను ఎరుగను అనే మాట కనపడిందండి. నా తండ్రి దగ్గర నేను ఆయన ఎరుగనన్నట్టుగా ఉన్నాను. వాక్యం వెంటనే ఏం మాట్లాడింది? నీవు మనుష్యులకు భయపడుతున్నావేమో, నీకు నాకు సంబంధం ఉండదు సుమా అని చెప్తున్నాడు. మరుసటి రోజు నుంచి బైబిల్ని ఓపెన్గా చదవడానికి గుర్తు చేసుకుని చదువుతున్నాను. వెనకాలకి ఎంత పిలకుండేది. ఈ బైబిల్ చదువుతుంటే మా చిన్నబామ్మ గారు, ఆవిడేమో భగవద్గీత పట్టుకొచ్చింది, నా చేతిలో బైబిల్ ఉంది. ఒరే రామకృష్ణ ఏం చదువుతున్నావురా అని వచ్చింది. బైబిల్ చదువుతున్నానే అన్నాను. అనేసరికి ఒకేసారి జాగ్రత్త సుమి, మన ఇంటా వంట లేదు, భ్రష్టుడు అయిపోతావు, జాగ్రత్త, ముందు ఆ పుస్తకాన్ని బయట తీసి పారేయండి. నేను అన్నాను, ఈ పుస్తకమే, ఈ గ్రంథమే నా బ్రతుకుని మార్చిన ఏకైక గ్రంథం. నేను ఎంత పాపినో అన్న విషయాన్ని, నేను మరణానికి వెళ్ళిపోతున్న నన్ను రక్షించిన ఏకైక గ్రంథం అని ఆవిడతో చెప్తుంటే, నువ్వు ఎలాంటి పని చేస్తావని తాతగారు నువ్వు పుట్టినప్పుడు నీ జాతక చక్రం రాశారా అని. నా జాతక చక్రంలో రాశారట మా తాతగారు. ఏం రాశారు బామ్మ అంటే, నేను ఏ నక్షత్రంలో పుట్టానో, ఎప్పుడు పుట్టానో, ఏ గడిలో పుట్టానో ఇదంతా రాసి కింద సారాంశం రాశాడట ఆయన. ఏమనంటే, వీడు యుక్త వయసుకు వచ్చేసరికి వింత చేష్టలు చేస్తాడు, ఆ వింత ఇదేనేమో ఉంటుంది. అంటే ఒక యవనస్తుడిగా ఒక వయసుకు వచ్చేసరికి మనం ఊహించలేని విషయాలు వీళ్ళలో కనపడతాయి, మీరు కంగారు పడద్దని రాశాడట ఆయన. ఇంకేం రాశాడు బామ్మ అంటే, ఇంకేం రాయలేదులే అని చెప్తూ మా బామ్మగారు వాళ్ళు 8 తోటగోళ్ళు. వీళ్ళు మధ్యాహ్న కాల సమయంలో విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఋగ్వేదం, చతుర్వేదం ఇలాంటివన్నీ కూడా చదివి భక్తిని చాలా వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఒక శ్లోకం వాళ్ళు పఠిస్తూ ఉండేవారు. అదేంటంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షకవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనుంది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షకవశ్యకం తద్రక్తం పరమాత్మేన. పరమాత్ముడైన వాడు స్వయంగా అంటున్నాడు అక్కడ, ఆత్మానం యజ్ఞం కృష్ణం ప్రావస్యతే, తన ఆత్మ యజ్ఞంలో అర్పిస్తేనే తప్ప నరుడు పాపం పోదయ్యా అని చెప్పబడుతోంది. అక్కడేముందంటే, అహం యజ్ఞోస్మి అంటే ఒక దైవం తనకు తానుగా ఈ లోకానికి వచ్చి, ఎవరు బలవంతం మీద కాదు, ఆయన తనంతడు తానే ఈ లోకానికి వచ్చి యజ్ఞమైపోతేనే తప్ప అది ఎవరిలో నెరవేర్చబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హెబ్రీ 9:22లో చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9:22. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని ఏమన్నాడంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అక్కడ ప్రశ్న, మా ఇంట్లో ప్రశ్న, బైబిల్లో జవాబు దొరికింది. చెప్పండి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షక అవశ్యకం తద్రక్తం అవసరమంట. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుట జరగదు. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? తద్రక్తం పరమాత్మేనా అంటే పరమాత్ముడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, అరిషద్వర్గాల్ని జయించినవాడు, కామ క్రోధ లోభ మద మాత్సర్యములు జయించినవాడు దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు రక్తము చిందించాలి. యోహాను సువార్త 1:29 ఉంది కదా, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. 1 యోహాను పత్రిక 1:7 కూడా ఉంది,
ఏముందంటే అక్కడ యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూసారా, యేసు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మా బామ్మగారితో అన్న, బామ్మ నీ చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు, నా చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు ఒకసారి ఆలోచిద్దామన్నా. చెప్పు అన్న. నీ చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. మరి నా చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు? దుష్టుల కొరకు, పాపుల కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును. నాలాంటి పాపి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఆవిడంటుంది, మనం పాపులం ఎట్లా అవుతాంరా? ఉత్తమ కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టామంటే నేను అన్నాను, చిన్నప్పటి నుంచి ఒక అబద్ధం ఆడలేదా? అసూయ లేదా? ద్వేషం లేదా? ఆవిడ మౌనమే వెళ్ళిపోయింది. మా ఇంట్లో కొన్ని పుస్తకాల్లో ఉన్న విషయాలు నేను విన్నవి మీకు చెప్తాను. ఏంటంటే ఇవన్నీ మంచి పదాలే, ఇది ఎవరు సొత్తు కదా, అందరికీ సంబంధించింది. ఏముందంటే నారాయణ, నారాయణ అనే మాటకి అర్థం ఏముందంటే, నారా అంటే జలములు, ఆయుడు అంటే అల్లాడువాడు అని అర్థం. ఎక్కడుంది ఇది? ఆది కాండం 1వ అధ్యాయంలో 1 వచనాల్లో ఉంది కదా. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. నారాయణ అంటే సర్వము వ్యాపించిన వాడా, నీకు స్తోత్రం అని ఉందండి. దేవునికి స్తోత్రం. తర్వాత